డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వ్యాకరణంలో ఈ సర్వనామములతో విభక్తులు కలిసినప్పుడు ఈ సర్వనామం యొక్క రూపం ఎలా మారుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది ముందుగా తెలుసుకోకపోతే మనం వ్యాకరణ పరంగా వ్రాయలేము, మాట్లాడలేము. కాబట్టి ఈ సర్వనామములు కారక్ అంటే విభక్తి ప్రత్యయములతో చేరినప్పుడు వాటిలో ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసుకోవాలి. ముఖ్యంగా హిందీలో ఈ లింగవచనములు అన్నవి ప్రతి చోట ప్రతిబింబిస్తుంటాయి. ఎందుకంటే నా కుమారుడు అనాలంటే మేరా బేటా అంటాం. అదే నా యొక్క అమ్మాయి అనాలంటే మేరీ బేటీ అంటాం. కాబట్టి తెలుగులో నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె అన్నప్పుడు నా యొక్కలో ఏ మార్పు ఉండదు. కానీ హిందీలో నా యొక్క కుమారుడు అంటే మేరా బేటా, నా యొక్క కుమార్తె అంటే మేరీ బేటీ. అందుచేత హిందీలో సర్వనామములు వాడేటప్పుడు ఎప్పుడూ కూడా లింగవచనాలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. सर्वनाम के साथ कारक जुड़ने से क्या होता है? సర్వనామములతో విభక్తులు కలిసినప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయి? మనకి మొట్టమొదటి విభక్తి తెలుగులో కూడా డు మూవులు. తెలుగులో ఈ డు మూవులు అన్నదానికి అర్థం ఉండదు. అలాగే హిందీలో కర్తా కారక్ అంటాం. ఇది నే. ఈ నే అనే దానికి అర్థం ఏమీ ఉండదు హిందీలో కూడా. అయితే ఈ కర్తా కారక్ కూడా అన్ని కాలాలలో రాదు. ఈ కర్తా కారక్ అంటే నే, ఈ నే ప్రత్యయం అన్ని కాలాలలోనూ రాదు. ఈ నే ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? కేవలం భూతకాలంలోనే నే ప్రత్యయం వస్తుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది? అది కూడా క్రియ సకర్మకమైతే వస్తుంది. భూతకాలంలో క్రియ సకర్మకము అయినప్పుడే నే ప్రత్యయం వస్తుంది. అయినప్పుడే ఈ నే వస్తుంది. ఇంకా దీనికి చాలా నియమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నే ప్రత్యయం అంటే ప్రథమ విభక్తి భూతకాలంలోనే వస్తుంది. క్రియ సకర్మకము అంటే ట్రాన్సిటివ్ అయినప్పుడు వస్తుంది. అందుచేత ఈ నే ప్రత్యయం అన్నది ఒక లెసన్ మనం ప్రత్యేకంగా తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం మై ప్లస్ నే మైనే, హమ్ ప్లస్ నే హమ్నే, मैंने काम किया, हमने भोजन किया, तुमने क्या किया, आपने क्या खाया. ఇలాగా వాహ ప్లస్ నే, వాహ అంటే అతడు, వాహ ప్లస్ నే ఉస్నే आज बाजार में कलम खरीदी అని వస్తుంది. ఉస్నే ఆజ్ బాజార్ మే కలం ఖరీది. ఇది ఎందుకు అలా వస్తుందో ఆ నేపథ్యం లెసన్ లో తెలుసుకుందాం. యహ ప్లస్ నే, యహ అంటే ఇతడు. ఇస్నే గోపాల్ కో మారా. అలాగే వే ప్లస్ నే ఉన్హోనే అవుతుంది. ఉన్హోనే పాఠ్ పడాయా, इन्होंने
పత్ర లిఖ ఇలాగా ఇవి వస్తాయి. అంచేత ఈ నే అనే దానికి ఎటువంటి అర్థము లేదు. ఇది కర్తాకారక్ అనేది భూతకాలంలో అంటే పాస్ట్ టెన్స్ లో మాత్రమే వస్తుంది. అప్పుడు కూడా ఆ వాక్యంలో క్రియ సకర్మకమై ఉండాలి. అంటే దేనిని వేనిని అని ప్రశ్నించినప్పుడు సమాధానం రావాలన్నమాట. ఇది దీన్ని కర్తాకారక్ అంటారు. అయితే ఈ మైతో నే కలిసినప్పుడు ఏమి మారలేదు. మైనే, హమ్నే, తుమ్నే అలాగా. కానీ వాహతో నే కలిస్తే ఉస్నే అయింది. యహతో నే కలిస్తే ఇస్నే అయింది. వేతో నే కలిసినప్పుడు ఉన్హోనే అయింది. అలాగే హమ్తో కలిస్తే హమ్నే, ఆప్తో కలిస్తే ఆప్నే అవుతుంది. తర్వాతది కర్మకారక్. కర్మకారక్ అంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ప్రభావం దేనిపైన పడుతుందో దాన్ని కర్మ అంటాం. మనకి బాగా తెలిసింది రామ్నే రావణ్ కో మారా. రాముడు ఒక పని చేశాడు, దాని ప్రభావం ఎవరి మీద పడింది? రావణుని మీద. అంటే రావణుని చంపాడు. కాబట్టి రాముడు రావణుని చంపాడు. మై ప్లస్ కో ముజే. ముజే అంటే నన్ను. ముజే ఆప్ క్యోం బులాయా. నన్ను మీరు ఎందుకు పిలిచారు? ఇలాగా ముజే అంటే నన్ను. హమ్కో మమ్ములను, లేకపోతే హమే అని కూడా అంటారు, లేకపోతే హమ్కో మమ్ములను. అలాగే తుమ్ ప్లస్ కో, దీన్ని తుజే అంటారు, నిన్ను. అలాగే వహ ప్లస్ కో ఉస్కో అంటే అతనిని లేకపోతే దానిని. అది కూడా దీనికి ఉన్న వాహకున్న అన్ని అర్థాలకు కూడా కో చేర్చినట్టు అవుతుంది. ఏమిటి? ఆమెని, అతడిని, దానిని, అలా అన్ని అర్థాలు వస్తాయి. అయితే ముఖ్యంగా అతనిని అనే అర్థం రాశాం. అంటే ఇక్కడ రాయాలంటే వాహకో పూర్తిగా రాయాలంటే ఉస్కో అంటే అతనిని, ఆమెని, దానిని. ఈ రకంగా వాహ ప్లస్ కో ఉస్కో అవుతుంది. అలాగే దీన్ని బహువచనంలో అంటే వారు. వే ప్లస్ కో అంటే ఉన్హే వారిని. వే ప్లస్ కో ఉన్హే వారిని. ఇలాగే ఇంకో అర్థం ఇంకేం రాయొచ్చు? వే అంటే అవి అన్న అర్థం కూడా ఉంది కాబట్టి వే ప్లస్ కో ఉన్హే వాటిని. వాటిని అని కూడా అర్థం వస్తుంది. అంటే ఇవి ప్రాణులు అవ్వచ్చు, లేకపోతే వస్తువులు అవ్వచ్చు, లేకపోతే మనుషులు కూడా అవ్వచ్చు. వే అంటే అవి, వారు అని అర్థం. ఆక్కో. ఆక్కో అంటే మిమ్ములను. ఆప్కో. మీకు అక్షరాలు బాగా చిన్నగా కనబడుతున్నట్టున్నాయి. ఆప్కో అంటే మిమ్ములను. అలాగే యహ ప్లస్ కో అంటే ఇస్కో. అంటే ఇతడు, ఇతనిని అయింది. ఏ ప్లస్ కో వీరిని, ఇన్హే అవుతుంది. వే ప్లస్ కో ఉన్హే అవుతుంది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుక దీన్ని ఏమన్నాం? కర్మకారక్. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని యొక్క ప్రభావం పడితే దాన్ని కర్మకారక్ అంటాం. దాన్ని హిందీలో కో అంటాం. నీ, అతనిని, వాణిని, అతనిని కొట్టాడు, అలా అలా వస్తుంది అన్నమాట. రామ్ ఉస్కో బులాయా. రాముడు అతడిని పిలిచాడు. ఇలాగా అతడిని, వారిని, ఇవన్నీ కూడా వస్తుంది. తర్వాత ఇది కరణకారక్ అంటాం. కరణ అంటే ఒక ఇన్స్ట్రుమెంటల్ కేస్ అంటారు దీన్ని హిందీలో. కరణ కారక్. ఇదేంటంటే అన్నమాట ఒక సాధనం అని అర్థం వస్తుంది. మై ప్లస్ సే అంటే ముజసే అంటే నాతో. ముజసే అంటే నాతో. యా కామ్ ముజసే హో సక్తా హై. ఈ పని నాతో అవ్వచ్చు. హమ్ సే మాతో. వహ ప్లస్ సే అంటే ఉస్సే. ఉస్సే. వహ సే అంటే అతడు ప్లస్ చేత, లేకపోతే అతనితో. వాహసే ఉస్సే. అలాగే ఆప్సే. అలాగే
తుమ్ ప్లస్ సే తుజ్సే, తుమ్ ప్లస్ సే, ప్లస్ అంటే తుమ్ సే కలిస్తే తుజ్సే. ఇవి కొన్ని మారుతాయి, కొన్ని మారవు. హంసే అన్నప్పుడు మారలేదు, హమ్కి సే కలిపి రాసాం, కలిపి రాయాలి. అలాగే మై ప్లస్ సే అయితే ముజ్సే అయింది, తుమ్ ప్లస్ సే అయితే తుజ్సే అయింది. ఆప్సే మీతో, యహ ప్లస్ సే అంటే ఇస్సే, ఇస్సే అంటే ఇతనితో, దీనితో, ఇలా చాలా, ఇతనితో, దీనితో, ఈమెతో, ఇలా దానికి ఉన్న అర్థాలన్నీ కూడా మనం రాసుకోవాలి. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఒకదానికి ఎలా వస్తుందో అన్నిటికి కూడా అలా వస్తుంది. దీనితో, అలాగే ఇలాగా కరణకారకు వచ్చినప్పుడు ఈ సర్వనామాలు కొన్ని ఇలా మారుతుంటాయి. తర్వాత సంప్రదాన కారక్. దాన్ అంటే ఎవరికైనా ఇవ్వటం అనమాట, లేకపోతే ఎవరి కోసమైనా తేవటం. ఇది కూడా కో వస్తుంది. ఇక్కడ కూడా ఈ పైన కో వచ్చినప్పుడు నన్ను అని అర్థం వచ్చింది కదా, ఇక్కడ కోకి నాకు, కు కేలియే అంటే నాకు ఇచ్చాడు, లేకపోతే నా కొరకు తెచ్చాడు అనే అర్థంలో ఇది వస్తుంది. మై ప్లస్ కో ముంచుకో, రామ్ నే ముంచుకో 5 రూపాయే దియే, రామ్ నాకు 5 రూపాయలు ఇచ్చాడు, అలా అన్నమాట. తుమ్ ప్లస్ కో, తుమ్ ప్లస్ కో ఏమైంది, తుజుకో నీకు, మైనే 10 రూపాయే దియే, నేను నీకు 10 రూపాయలు ఇచ్చాను. ఆప్కో అంటే మీకు. అలాగే హమ్కో మాకు, హమ్కో అంటే మాకు. ఇంకా వహ ఉంది, వహ ప్లస్ కో ఉస్కో, ఉస్కో అంటే అతనికి, ఆమెకి, దానికి, ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి. ఉస్కో ఏక్ ఫల్ దో, అతనికి ఒక పండు ఇవ్వు. ఉస్కో ఏక్ ఫల్ దో, అతనికి ఒక పండు ఇవ్వు. వే ప్లస్ కో అంటే వారికి. ఉన్హే 10 రూపాయే దో, వారికి 10 రూపాయలు ఇవ్వు. అలాగే ఇస్కే అంటే ఇతడు, ఈమెకు, ఇతనికి. అలాగా ఇన్హే అంటే వీరికి అని అర్థం, వీరికి, వీటికి అని. ఈ రకంగా ఇవన్నీ కూడా మనం వ్రాసేటప్పుడు ఈ సర్వనామాలు కలిసినప్పుడు ఎలా మారుతున్నాయో ఇవన్నీ కూడా మనం కొన్ని వాక్యాలు రాస్తూ ఉంటే అర్థం అవుతుంది. అలాగే నెక్స్ట్ అపాదాన కారక్. అపాదాన కారక్ అంటే మనం ఆ పాఠంలో చెప్పుకున్నాం కదా, విడిపోవటం అన్నమాట, ఒకదాని నుండి విడిపోవటం. అలాగే కంటే నుండి, పేడ్సే ఫల్ గిరా, చెట్టు నుండి పండు పడింది. అలాగే ముజిసే మేరే బాయి 10 సాల్ చోటా హై, నాకంటే నా తమ్ముడు 10 సంవత్సరాలు చిన్నవాడు, ఇలా అన్నమాట. కేలియే అంటే కొరకు అనుకున్నాం కదా, మేరే లియే అంటే నా కొరకు, మై ప్లస్ కేలియే మేరే లియే అయింది. అలాగే తుమ్ ప్లస్ కేలియే తుమ్హారే లియే నీ కొరకు, ఆప్ ప్లస్ కేలియే ఆప్కే లియే అంటే మీ కొరకు, హమ్ ప్లస్ కేలియే హమారే లియే మన కొరకు. అలాగే ఇస్ ప్లస్ కేలియే ఇస్కే లియే ఇతడి కొరకు, దీని కొరకు. ఉస్ ప్లస్ కేలియే ఉస్కే లియే అతడి కొరకు, ఆమె కొరకు, దాని కొరకు. ఇన్కే లియే వీరి కొరకు, వీటి కొరకు. ఉన్కే లియే వారి కొరకు, వాటి కొరకు. ఇలా విభక్తులతో సర్వనామాలు కలిసినప్పుడు వాటిలో మార్పులు ఈ రకంగా వస్తుంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు 5వది అపాదాన కారక్. అపాదాన కారక్ అంటే నుండి, కంటే, 2 అర్థాలు వస్తాయి. ఎలా, పేడ్ సే ఫల్ గిరా, చెట్టు నుండి పండు కింద పడింది. అలాగే ఇంకో అర్థం ఏంటి, కంటే, ముజిసే మేరా బాయి 10 సాల్ చోటా హై, నాకన్నా నా తమ్ముడు 10 సంవత్సరాలు చిన్నవాడు, ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఎలా, మై
ప్లస్ సే అంటే ముజిసే. అలాగే తుమ్ ప్లస్ సే తుజిసే. అలాగే నుండి కంటే హమ్ ప్లస్ సే హమ్సే. అలాగే ఆప్ ప్లస్ సే ఆప్సే. యహ ప్లస్ సే అంటే ఇస్సే. ఇస్సే అంటే దీనికంటే, దీని నుండి, అతడి కంటే, ఆమె కంటే ఇన్ని అర్థాలు వస్తాయి. ఉస్సే వహ ప్లస్ సే ఉస్సే. అలాగే ఫ్లోరల్ అయింది అనుకోండి, బహువచనం ఏ ప్లస్ ఏ ఇన్సే అంటే వీరి నుండి, వీరి కంటే. అలా వే ప్లస్ ఏ ఉన్సే. ఈ రకంగా ఈ సే వచ్చినప్పుడు ఇవి సర్వనామాలు మారుతాయి. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ సంబంధ కారక. ఈ వచ్చినప్పుడు సర్వనామము తర్వాత వచ్చే నౌనుని బట్టి దీని యొక్క లింగ వచనాలు మారుతాయి. అది ఎలా చూద్దాం. సర్వనామం అంటే మై. ఇక్కడ మైకి ప్లస్ కా మేరా అంటే పుల్లింగ ఏకవచనంలో ఒక వస్తువు గురించి నా వస్తువు ఉంది, మేరా గర్ అంటాం. గర్ అన్నది ఏమిటి, ఒకటే, మేరా గర్ అంటాం. అలాగే నాకు ఇద్దరు అబ్బాయిలు అనుకోండి, అప్పుడేమంటాం, మై ప్లస్ కే అవుతుంది. ఇద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు, నౌన్ ఉన్నప్పుడు ఇక్కడ కే అవుతుంది. మేరే బేటే నా యొక్క కుమారులు. అదే అమ్మాయి ఉందనుకోండి, అప్పుడేమంటాం, కీ వాడాలి మైకి. అప్పుడు మేరీ నా యొక్క కుమార్తె. అంచేత మేరా అన్నప్పుడు ఆ ఎదురుగుండా నా వస్తువు ఏదైతే ఉందో అది పుల్లింగంలో ఉంటే మేరా అంటాం. మేరా గర్ అదనమాట. అలాగే అది స్త్రీలింగంలో ఉంటే మేరీ బేటి. కలం స్త్రీలింగం, అందుచేత మేరీ కలం అంటాం. కలము ఏంటి, ప్రతిదానికి అబ్బాయి అమ్మాయి లింగం ఉంటుంది హిందీలో. కలం స్త్రీలింగం, అందుచేత నా కలము అంటానికి ఏమనాలి, మేరీ కలం అనాలి. అర్థమైందా? అలాగే ఇవన్నీ కూడా అలాగే తుమ్హారా గర్ అనాలి, నీ యొక్క ఇల్లు పుల్లింగం. తుమ్హారీ కలం, కలం స్త్రీలింగం కాబట్టి తుమ్హారీ కలం అన్నారు. అలాగే తుమ్హారీ గాయ్, గాయి స్త్రీలింగం అనుకోండి, ఆవు స్త్రీలింగం. తుమ్హారీ గాయ్ నీ యొక్క ఆవు. అలాగే అన్నిటికి కూడా వహ ప్లస్ కా ఉస్కా, ఉస్కా గర్. అలాగే వాళ్ళ ఆవిడ వచ్చింది అనుకోండి, ఉస్కీ పత్ని అతని యొక్క పత్ని, ఉస్కీ పత్ని అంటాం. అవే బహువచనం అయితే ఉస్కే గోడే, అతని గుర్రాలు ఉన్నాయి అనుకోండి, ఉస్కే గోడే ఇలా అంటాం. అలాగే వారి యొక్క, ఇది ఉన్ అంటే వే ప్లస్ కా ఉన్కా వారి యొక్క, ఉన్కా గర్ వారి యొక్క ఇల్లు. అలా ఉన్కే రూపాయే అతని యొక్క రూపాయలు, రూపాయి బహువచనం అయితే ఉన్కే. అలాగే ఉనికి, ఉనికి బేటి వారి యొక్క కూతురు అలా అంటాం. ఈ రకంగా ఈ సంబంధ కారకులో మేరా, తుమ్హారా లేతే ఉస్కా అన్నవి ఎదురుగుండా వాటి తర్వాత పుల్లింగ ఏకవచనం వస్తే మేరా అవుతుంది. పుల్లింగ ఏకవచనం వస్తే ఏమవుతుంది, వాళ్ళకి సంబంధించిన యొక్క పుల్లింగ ఏకవచనం వచ్చినప్పుడు మేరా, తుమ్హారా, ఉస్కా, ఉన్కా, ఆప్కా అలా వస్తుంది. అదే వాళ్ళు చెప్పే వస్తువు నాది, మాది అన్నప్పుడు ఆ వస్తువు కానీ ఆ రిలేషన్ అంటే కూతురు భర్త ఆ రిలేషన్ కానీ వాటి యొక్క లింగ వచనాలను బట్టి మేరా, మేరే, మేరీ, తుమ్హారా, తుమ్హారే, తుమ్హారీ, ఉస్కా, ఉస్కే, ఉస్కి, ఉన్కా, ఉన్కే, ఉన్కి అని ఈ రకంగా మనం ఆప్కా, ఆప్కే, ఆప్కి అలా అన్నమాట. అలాగే హమ్ రాసాము, ఇక్కడ హమ్ రాయలేదు. హమ్ రాస్తే హమారా, హమారే, హమారి.
హమారా, హమారే, హమారి. ఈ రకంగా ఈ సర్వనామాలు ఆ రూపాలని మనం ఉపయోగించాలి. ఇది అధికరణ కారక, యాక్చువల్ గా ఇక్కడ వస్తుంది, అది మధ్యలో వస్తుంది. అయితే అధికరణ కారకు ఎక్కువగా వస్తువులకే వస్తుంది. మే అంటే లోపల, పర్ అంటే మీద. ఇది కూడా అంతే. వహ ప్లస్ మే, ఉస్మే దానిలో, ఉస్మే క్యా హై దానిలో ఏముంది. లేకపోతే వహమే అంటే అతడిలో, వహమే అంటే ఆమెలో. అలాగే వహ ప్లస్ పర్, ఉస్మే అయింది, వహ ప్లస్ పర్ ఉస్ పర్ మేజ్, ఘర్ మే మేజ్ హై ఉస్ పర్ క్యా హై. ఇంటిలో మేజా బల్ల ఉంది, దాని మీద ఏముంది. ఘర్ మే మేజ్ హై ఉస్ పర్ క్యా హై. వహ ప్లస్ కలిస్తే ఉస్ పర్. మై ప్లస్ మే ఏమవుతుంది, ముజ్మే. ముజ్మే క్యా కమీ హై, నాలో లోటు ఏముంది. కమీ అంటే లోటు. అలాగే తుజ్మే అంటే నీలో. తుజ్మే బహుత్ అచ్చే గుణ్ హై, తుజ్మే బహుత్ అచ్చే గుణ్ హై, నీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఇస్మే క్యా హై, దీనిలో ఏముంది. అలాగే ఇన్మే అంటే వీటిలో, ఇన్మే అంటే వీటిలో. కాబట్టి ఇవన్నీ కూడా మనం చక్కగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ నేప్రత్యం అన్నది ఓన్లీ భూతకాలంలో సకర్మక క్రియ అయినప్పుడు వస్తుంది. దీంట్లో ఈ వహ, ముఖ్యంగా వహ యహ వచ్చినప్పుడే ఇవి మారుతుంటాయి అన్నమాట. చూడండి, వహ ప్లస్ నే, ఉస్నే, ఇస్నే. అలాగే ఫ్లోరల్ అయినప్పుడు ఉన్హోనే, అలాగే ఇన్హోనే ఇలా మారింది. అలాగే కర్మకారకులో కూడా మై వచ్చినప్పుడే ముజే అని, తర్వాత హమ్కో ఏం మారలేదు, తుమ్కో ఏం మారలేదు. అలాగే తుమ్కో, హమ్కో ఏమి మారలేదు. తుమ్కో అయినప్పుడు తుజే వచ్చింది. వాహ ప్లస్ కో అయినప్పుడు ఉస్కో అయింది. వే ప్లస్ కో అయినప్పుడు ఉన్హే అయింది. ఆప్కా ఏమి మారలేదు. యహ ప్లస్ కో అయినప్పుడు ఇస్కో అయింది. ఏ ప్లస్ కో అయినప్పుడు ఇన్హే అయింది. అలాగే కరణకారకు తీసుకుంటే మై ప్లస్ సే ముజ్సే, హమ్ ప్లస్ సే ఏం మారలేదు. వహ ప్లస్ సే ఉస్సేగా మారింది. ఆప్ సే అన్నప్పుడు ఇదేమి మారలేదు, ఆప్సే కలిపి రాసేస్తాం. తుమ్ ప్లస్ సే అయినప్పుడు తుజ్సే అయింది. ఆప్సే అన్నప్పుడు ఏం మారలేదు. యహ ప్లస్ సే అయినప్పుడు ఇసుసే అయింది, ఇతనితో, ఈమెతో, దీనితో. అలాగే సాంప్రదాయ కారకులో మై ప్లస్ కో ముజ్కోగా మారింది. తుమ్ ప్లస్ కో తుజ్కోగా మారింది. ఆప్కో ఏం మారలేదు. హమ్కో ఏం మారలేదు. వహ ప్లస్ కో ఉస్కోగా మారింది. వే ప్లస్ కో ఉన్హే గా మారింది. ఇస్ ప్లస్ కో ఇస్కోగా మారుతుంది. ఇన్, ఏ ప్లస్ కో ఇన్హేగా మారుతుంది. అలాగే అపాదాన కారకు వచ్చినప్పుడు మై ప్లస్ సే ముజ్సే, తుజ్సే ఇవి మారిని. హంసే, ఆప్సే ఇవి మారవు. యహ ప్లస్ సే ఇస్సే, వహ ప్లస్ సే ఉస్సే, ఏ ప్లస్ సే ఇన్సే, వే ప్లస్ సే ఉన్సే. ఇది ఇన్సే అయింది. ఏ ప్లస్ సే ఇన్సే అయింది. వే ప్లస్ సే ఉన్సే అయింది. అలాగే కా, కేకి సంబంధకారకు వచ్చినప్పుడు ఈ సంబంధకారకు, ఈ సర్వనామం తర్వాత వచ్చే పేరు ఏదైతే ఉంటుందో, వస్తువు గాని జీవి గాని ఏదైతే ఉంటుందో, దాని లింగవచనాలను బట్టి ఈ సర్వనామానికి కా, కే, కి యాడ్ అవుతుంది అన్నమాట. ఎలా? మేరా, మేరే, మేరీ. అలాగే తుమ్హారా, తుమ్హారే, తుమ్హారి. ఉస్కా, ఉస్కే, ఉస్కి. ఉన్కా, ఉన్కే, ఉన్కి. అలా అన్నమాట. ఈ అధికరణకారకు కూడా అంతే. దీన్ని లొకేటివ్ కేస్ అంటారు. ఒక వస్తువు ఎక్కడుందో చెప్తుంది. వాహమే, ఉస్మే, వాహ ప్లస్ పర్ ఉస్ పర్ ఇలా మారుతుంది. మై ప్లస్ మే ముజ్మే, తుమ్ ప్లస్ మే తుజ్మే, యహ ప్లస్ మే ఇస్మే, అలాగే ఏ ప్లస్ మే ఇన్మే.
ఈ రకంగా ఇవన్నీ కూడా మనకి రావాలంటే మనం వీటిని ఉపయోగించి వాక్యాలు రాయాలి. మీకు నెక్స్ట్ నేపథ్యం చెప్తాను కాబట్టి నేపథ్యం నేర్చుకోవాలంటే ముందు ఇవి తెలియాలి. ఎందుకంటే నేపథ్యంలో వాహ ప్లస్ నే ఉస్నే ఇవన్నీ కూడా ఎక్కువగా నే యాడ్ అవుతూ ఉంటుంది ప్రతిదానికి కూడా. నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఈ భూతకాలంలో నే యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఎలా మారుతున్నాయి అన్నవి మనం తెలుసుకోవాలి. ఈ విధమైన వాక్యాలని మనం పరిశీలిస్తూ ఉండాలి చదువుతున్నప్పుడు, హిందీ పుస్తకాలు చదువుతున్నప్పుడు చూస్తుంటే వస్తుంది. ముఖ్యంగా ఈ లింగవచనాలు అన్నవి మనం చిన్న చిన్న హిందీ కథలు చదివేటప్పుడు మనకి అర్థమవుతుంది. ఎందుకు? దశరథ్ ఏక్ రాజా హై, ఉన్కి రాణియాన్ థీ అంటే కీ అంటాం అన్నమాట. ఉనికి అంటే రాణులైతే కీ అంటాం. ఉస్కా బేటా, హమారా బేటా, హమారీ బేటీ, హమారా గర్, అయితే మేరీ కలం, కలం స్త్రీలింగం కాబట్టి మేరీ కలం. ఈ రకంగా మనం ముఖ్యంగా ఈ షష్ఠీ తత్పురుష సంబంధకారక, షష్ఠీ తత్పురుష సమాసం అంటాం. ఈ సంబంధకారకులో కా, కే, కి, యొక్క అనే దానికి వస్తాయి. అవి లింగవచనాలను బట్టి కొన్ని ఎక్కువ వాక్యాలు రాస్తుంటే మనకి అలవాటు అవుతుంది. కాబట్టి మనం ఈ పాఠంలో ఈ సర్వనామములు విభక్తులతో కలిసినప్పుడు ఎలా మారుతాయి అన్నది చెప్పుకున్నాము. మీకు చాలా వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ పాఠాన్ని ఇంత శ్రద్ధగా ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. धन्यवाद. फिर मिलेंगे अगली कक्षा में. थैंक यू.